హలో అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఐఎస్ అకాడమీ. ఇందాక మనం ఎస్ఏని మనం కంటిన్యూ చేద్దాము. ఆ ఎస్ఏని మనం ఎట్లా చూస్తున్నాం? వాట్ ఈస్ దట్ ఎస్ఏ? లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్. ఈ ఎస్ఏని మనం డీల్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ ఆ ఫస్ట్ పార్ట్ లో ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. వాడు సింపుల్ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బికమ్ ఎ గుడ్ మ్యాన్ ఫ్రమ్ బర్త్ టు డెత్. బర్త్ నుంచి డెత్ వరకు ఆయన ఒక గుడ్ మ్యాన్ గా అవ్వడానికి ఆయన జర్నీ ఏంటి, లేదా ఆయన గుడ్ మ్యాన్ గా ఎలా అవుతాడు? సో దట్ ఈస్ ద పాయింట్. అంటే అదే వాడు అడుగుతున్నా బేసిక్ గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏమేమి మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో విల్ డూ బ్రెయిన్ స్టార్మింగ్ ఫర్ సమ్ టైం. సో ఈ ఎథిక్స్ ఎవరైతే వినుంటారో, దట్ ఎథిక్స్ లో ఎవరికైతే మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళంతా దీన్ని మోర్ ఆర్ లెస్ బాగా రాసుండొచ్చు. మన వాళ్ళు బాగా రాస్తారని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వీ హ్యావ్ టు సీ ఇట్, వీ హ్యావ్ టు వెయిట్ టిల్ రిజల్ట్స్ అండి. ఒకటి, సో వాట్ ఈజ్ ఒక మనిషిని పైన మంచితనం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుంది? సో ఎట్లా స్టార్ట్ అవుతుంది అతని పైన ఇన్ఫ్లుయెన్స్? లెట్ స్టార్ట్ విత్ దట్ ఏరియా అండి. వాట్ ఆర్ ది ఏరియాస్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ గుడ్ మ్యాన్? ఒక మనిషి యొక్క క్యారెక్టర్, అతను మనిషి నుంచి లేదా జస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ లేదా ఒక దాని ఏమంటారు, జస్ట్ ఒక రా హ్యూమన్ బీయింగ్ వితౌట్ ఎనీ ఎమోషన్స్ కానీ వితౌట్ ఎనీ క్యారెక్టరిస్టిక్స్ కానీ. మనం పుట్టినప్పుడు అలానే ఉంటామండి. వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్, వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రీ డిఫైన్డ్ నోషన్స్, వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ క్యారెక్టరిస్టిక్స్. మనకి ఎటువంటి మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏముండవు. జస్ట్ మనం ఒక దాని ఏమంటారు క్రూడ్ ఫామ్ లో ఒక బయోలాజికల్ బీయింగ్ గా పుడతాం అంతే తప్ప మనకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు దానిపైన, లేదా ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. మంచి చెడు అని చెప్పి తేడా తెలియదు మనకు, ఏది మంచి ఏది చెడు అని. Who will train us? Who will train us to become a good man? First of all, I shall give you this raw picture, and you can start with mother, father, family. So ఇక్కడ మీరు ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటంటే యూ కెన్ ఇంక్లూడ్ రిలేటివ్స్ కూడా. నెక్స్ట్ వీళ్ళ తర్వాత సొసైటీ ఆర్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఇంకొకరు స్కూల్, టీచర్స్, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్, ఇంకా ఎడ్యుకేషన్, మీరు దీని గురించి రాయొచ్చు, ఇంకా దేని గురించి రాయొచ్చు. సో ఎల్డర్స్, స్టోరీస్. సో మొత్తం అండి మీరు ఇంకా ఎవరెవరు సింపుల్ గా అంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరెవరు అతని క్యారెక్టర్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. జస్ట్ రైట్ ఎవ్రీథింగ్. ఈ కమ్యూనిటీలోనే మీరు ఎడ్యుకేషన్ రాయొచ్చు, స్టోరీస్ రాయొచ్చు, లేదా ఫ్రెండ్స్ రాయొచ్చు, చాలా మంది రాసుకుంటారు. సో ఇది మన మోర్ ఆర్ లెస్ మన పిక్చర్ అంటే బ్రెయిన్ స్టార్మింగ్. ఇది మన మోర్ ఆర్ లెస్ మన పిక్చర్. ఇప్పుడు ఈ పిక్చర్ ని నేను ప్రెజెంట్ చేయాలి. సో హౌ కెన్ ఐ ప్రెజెంట్? ఈ ప్రెజెంట్ చేయాలంటే యూ కెన్ యూస్ ప్రావర్బ్స్, స్టోరీస్. ప్రావర్బ్స్ రాయొచ్చు, షార్ట్ స్టోరీస్ రాయొచ్చు, లేదు ఇంకా మనం దాని ఏమంటారు డైరెక్ట్ గా మీరు దాని ఏమంటారు కేస్ స్టడీస్ రాయొచ్చు. జనరల్ గా ఎస్ఏ ఇంట్రడ్యూస్ చేయడం, కానీ ఎస్ఏ కేస్ స్టడీ మోస్ట్ సూటబుల్ కాకపోవచ్చు. స్టోరీస్ రాయొచ్చు, ప్రావర్బ్స్ రాయొచ్చు, అండ్ ఏదన్నా సాంస్క్రిట్ శ్లోకాస్ రాయొచ్చు. సో మీరు ఎలాగైనా స్టార్ట్ చేయండి. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇన్ దిస్ పాయింట్, నేను ఇక్కడ మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే టు టేకప్ దిస్ స్టోరీని టేకప్ చేసుకొని మీరు ఒకసారి చెప్పొచ్చు అని చెప్పాలి. ఏంటి మీరు ఇవంతా ఇంక్లూడ్ చేయడానికి మీరు ఏం చేస్తారు? యూ రైట్ ఎ స్టోరీ, టేక్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఆఫ్ సీత అండ్ గీత. గీత గురించి రాయండి. వేర్ సీత born in a village of peace and prosperity. సీత ఒక విలేజ్ లో పుట్టింది, పీస్ అండ్ ప్రాస్పరిటీలో పుట్టింది. పుట్టిన తర్వాత చూడండి, నేను ప్లీజ్ దయచేసి నేను ఎస్ఏ మీకు కొద్దిగా జంబుల్ గా చెప్తున్నాను. లాస్ట్ ఐ షల్ టేక్ యూ ది ప్రాపర్ పిక్చర్. పీస్ అండ్ ప్రాస్పరిటీ అన్న ఒక విలేజ్ లో పుట్టింది. ఆ విలేజ్ లో సీతకి వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో, మదర్ గానీ ఫాదర్ గానీ సొసైటీ గానీ లేదు స్కూల్లో టీచర్స్ గానీ వీళ్ళంతా తన యొక్క పర్సనాలిటీని షేప్ చేయడంలో
లేదు తనకి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా లేదా ఒక మంచి మనిషిగా మారడానికి ఏ ఏ దారులు ఉంటాయో ఆ దారులని సీతకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సీత పర్సనాలిటీ షేప్ వెరీ ప్రాపర్లీ, చాలా ప్రాపర్ గా షేప్ అయింది. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి మంచి మంచి స్టోరీస్ వినింది, మారల్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పి అట్లా మంచి గుణాలన్నింటినీ అలవాటు చేసుకుంది సీత. సేమ్ నౌ విల్ టేక్ ద కేస్ ఆఫ్ గీత. గీత ఎక్కడ పుట్టిందంటే షీ వాస్ బోర్న్ ఇన్ ఎన్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్డ్ ఏరియా లేదా వార్ జోన్ ఏరియాలో పుట్టింది, వేర్ వైలెన్స్ యూస్ టు బి ద ఎవ్రీడే పార్ట్ ఆఫ్ గీత. వైలెన్స్ గీత లైఫ్ లో ఎవ్రీడే పార్ట్ అయిపోయింది. అండ్ షీ లాస్ దిస్ దాని ఏమంటారు ఆ హ్యూమన్ నేచర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ హ్యూమన్ నేచర్ అనేది పోయింది గీతాది. స్లోగా గీత ఏమైందంటే షీ బికేమ్ వెక్స్ విత్ ది సొసైటీ అండ్ షీ గాట్ స్లోలీ రిక్రూటెడ్ టువర్డ్స్ దిస్ ఎక్స్ట్రీమ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎక్స్ట్రీమ్స్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉంటుందో లేదా వైలెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పొచ్చు. వైలెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గీతాన్ని రిక్రూట్ చేసుకున్నారు అండ్ గీతాన్ని రిక్రూట్ చేసుకోగలిగారు. నెక్స్ట్ లెట్ మీ కంటిన్యూ హియర్ అగైన్ ఐమ్ కమింగ్ టు దిస్ స్టోరీ. ఇక్కడ సీత ఏమైందంటే ఆమె బీయింగ్ హ్యూమన్ అయింది, అంటే మొత్తం ఆమె పర్సనాలిటీ అంతా బాగా ప్రాపర్ గా షేప్ అయింది అండ్ షీ బికేమ్ ఏ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ విత్ హ్యూమానిటీ. అందరిలోనూ హ్యూమానిటీ ఉంటుందని గ్యారంటీ లేదంటే, కానీ సీతలో ఇక్కడ హ్యూమానిటీ వచ్చింది. సో వాట్ సీత డిడ్, ఈ హ్యూమానిటీని పంచడానికి సీత స్టార్టెడ్ అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్. సీత ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఆ పక్కన వాళ్ళ మంచి కోసం పాటుపడడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఇక్కడ గీత ఒక వైలెంట్ ఆర్గనైజేషన్ లేదా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గీత హ్యాస్ బిన్ రిక్రూటెడ్ బై దిస్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బింగ్ చేసేటువంటి ఆ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ గీతాను రిక్రూట్ చేస్తుంది అండ్ గీత హ్యాస్ బికమ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ది పిక్చర్ అండి. గీత హ్యాస్ బికమ్ దిస్ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి మళ్ళీ మీరు ఎస్సేని ఎట్లా కంటిన్యూ చేయొచ్చు. సో యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ ఎస్సే అండ్ ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ ఇక్కడ రాయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ నుంచి ఇది థర్డ్ పార్ట్ అండి మీ ఎస్సేకి. లెట్ మీ టెల్ యూ దిస్. Part 1. You should start with a short story. Short story to start చేస్తారు. నెక్స్ట్ Part 2. ఆ షార్ట్ స్టోరీ అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఎస్సేలో ఎగ్జాంపుల్ ఉండాలి లేదా ఎస్సేలో స్టోరీ ఉండాలి, అంతేగాని స్టోరీలో ఎస్సే ఉండకూడదు. అయితే ఇట్ డు నాట్ వర్క్ ఇన్ ది అదర్ వే. అంటే మీరు ఎస్సేని సపోర్ట్ చేయడానికి 2-3 ఎగ్జాంపుల్స్ తెచ్చుకోండి. ఒక చిన్న పాయింట్ ఒక 50-60 వర్డ్స్ స్టోరీ ఏదైనా రాయండి సరిపోతుంది, అంతేగాని స్టోరీతో ఎస్సే తీసుకెళ్ళకండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పార్ట్ 2 ఇంకా బాడీ ఆఫ్ ది ఎస్సే డీల్ చేస్తారు. బాడీ ఆఫ్ ఎస్సే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనం ఇక్కడ చూసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి గురించి మీరు పార్ట్ 2 లో డీల్ చేస్తారు. పార్ట్ 3 ఈ పాయింట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీ కంక్లూజన్ అన్నట్టు. కంక్లూజన్ కాదు, ఇంకా కంక్లూజన్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అవుతున్నట్టు లేదా ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ చూసినట్టు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, సీత లేదా ఎనీ పర్సనాలిటీ who have humanness, she's spreading it అంటే తనకున్న మంచితనాన్ని తను స్ప్రెడ్ చేస్తోంది. ఇక్కడ గీత ఏదైతే ఉంటుందో ఈ హ్యూమన్నెస్ ని ఏదైతే ఇంపార్ట్ చేసింది, ఈ సొసైటీ ఏదైతే ఉంటుందో సొసైటీ ఇంపార్ట్ చేసింది, ఈ సొసైటీకి ఏదైతే ఈ హ్యూమన్నెస్ ఇంపార్ట్ చేసిందో ఇదే సొసైటీకి తిరిగిస్తుంది. ఎవరు? సీత. గీత ఏం చేస్తుంది, తను వర్క్ చేస్తున్నటువంటి లేదా తను పుట్టినటువంటి ఏ సొసైటీ ఉందో ఏ సొసైటీ తనలో వైలెన్స్ నింపిందో అదే సొసైటీకి తను మళ్ళీ తిరిగి వైలెన్స్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సైకిల్ అండి. అంటే మీ ఎస్సే కంక్లూజన్ ఈ విధంగా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఎ సైకిల్. ఇక్కడ మీరు కంక్లూడ్ చేయాల్సిన పద్ధతి ఎలా ఉంటుందంటే, సొసైటీ ఏదైతే ఉంటుందో సొసైటీ తన యొక్క ఆ పిల్లల్ని ఏ విధంగా అయితే ట్యూన్ చేస్తుందో అదే విధంగా పిల్లలు కూడా సొసైటీని ట్యూన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు రాయాలనుకుంటే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్ అనో ఏదైనా మంచి కోట్స్ ఏవైతే ఉంటాయో, వాట్ ఎవర్ కోట్స్ యూ మే ఫైండ్ ఇట్ బ్యూటిఫుల్, యూ కెన్ ఇంక్లూడ్ హియర్. ఆ కోట్స్ ని మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు, తప్పులేదు దానిపైన. సో అట్లా మీరు ఇంక్లూడ్ చేసి ఆ హ్యూమన్నెస్ అనేది ఏదైతే ఉంటుందో, ద హ్యూమన్నెస్ ఆర్ బీయింగ్ హ్యూమన్ టుడే విల్ క్రియేట్ ఏ హ్యూమన్నెస్ సొసైటీ. మనం ఇప్పుడు మన సొసైటీలో వి లాస్ దిస్ కంపాషన్, we lost this sympathy and empathy towards our fellow beings, but this should go అని చెప్పి మీరు మళ్ళీ ఇక్కడ గ్లోబలైజ్డ్ వరల్డ్ అని
లేదు కమర్షియలైజ్డ్ వరల్డ్ అని, గ్లోబలైజ్డ్ వరల్డ్ అనో, కమర్షియలైజ్డ్ వరల్డ్ అనో, లేదా ఇంకొకటి ఫినాన్షియల్ డామినేటెడ్ వరల్డ్ అనో, లేదా వాలటైల్ రిలేషన్షిప్ వరల్డ్ అనో, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో యూ కెన్ యూజ్ దట్. యూజ్ చేసి మీరు ఏమని చెప్పొచ్చు, ఈ ఫినాన్షియల్ రిలేషన్స్ డామినేటెడ్ దీంట్లో ఏదైతే ఉంటుందో దీంట్లో మనకు హ్యూమన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎడ్యుకేషన్ కూడా సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ని ట్రైన్ చేస్తుంది, లేదా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్ ని ట్రైన్ చేస్తుంది తప్ప సక్సెస్ఫుల్ లేదా మంచి హ్యూమన్ బీయింగ్స్ ని ట్రైన్ చేయడం పోతుంది. వి లాస్ట్ వాల్యూ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ అని చెప్పి మీరు ఈ పాయింట్ తో మీరు కంక్లూడ్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రిఫార్మ్ చేయాలనో అని చెప్పి అక్కడ రాయండి. ఎప్పుడు ఆల్వేస్ డూ రిమెంబర్ దిస్ పాయింట్ అండి. ఎప్పుడు ఈ పాయింట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వాట్ ఈజ్ ఈ సర్వరోగ నివారణనో లేదా ఫినాన్షియనో అని చెప్పి ఏదన్నా ఉంటే, అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ అని చెప్పి అనుకుంటే ప్లీజ్ ఎడ్యుకేషన్ ఒక్కటే. Education is the only solution to the every problem which India faces. Not only India faces, even world faces kuda. Education is the only solution. Sorry, education is the only solution to the every problem which we face. Emphasizing on primary education. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన ఎంఫసైజ్ చేసి ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ చెప్పి రాసి, ఎడ్యుకేషన్ లో వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రొఫెషనలిజం ఉండొచ్చును, లేదా వీ కెన్ క్రియేట్ ఎ గుడ్ ప్రొఫెషనల్స్, బట్ వీ షుడ్ ఆల్సో క్రియేట్ దిస్ వాల్యూ ఓరియంటెడ్ ప్రొఫెషనల్స్ అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం అట్లా ఒక 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని మీరు మంచిగా ఎస్సేని కనుక కంక్లూడ్ చేస్తారంటే దిస్ విల్ బికమ్ ఎ బ్యూటిఫుల్ ఎస్సే. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ కెన్ గెట్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రెజెంటేషన్ కంటెంట్ వరకు అయితే ఓకే, అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రెజెంటేషన్ యూ కెన్ గెట్ 65 మార్క్స్ ఆన్ అన్ యావరేజ్ గా. మీరు 60 to 65 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా ప్రెజెంటేషన్ కన్నా బాగుందంటే ఇంకా 65 ప్లస్ కూడా వెళ్ళచ్చు. 60 to 65 ప్లస్ ఈజీగా తీసుకోవచ్చండి. ఇది పెద్ద డిఫికల్ట్ కాదు. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చినట్లుంది. ప్లీజ్ ట్రై దిస్ ఎస్సే అండి. ఒక్కసారి మీరు ఎస్సేని ట్రై చేయండి. ఎస్సే ఏది డిఫికల్ట్ కాదండి. బై ప్రాక్టీస్ వీ కెన్ అచీవ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. సో ఐ థింక్ యూ గెట్ ద పిక్చర్. ఓకే, సో ఒక్కసారి నేను పాసిబిలిటీ ఉంటే హౌ టు రైట్ అండ్ మీనింగ్ఫుల్ ఎస్సే అని చెప్పి మనం ఒకసారి ఇంకొక వీడియో కూడా చేస్తాము. అండ్ ప్రస్తుతానికి ఈ ఎస్సేని అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దట్ విల్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.